హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఎండు చేపలు టమాటో కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక పావు కేజీ ఉల్లిపాయలు, ఒక పావు కేజీ టమాటాలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎండు చేపలను కూడా వేడి నీళ్ళల్లో క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వేసుకోండి. కొంచెం ఇది ఎండు చేపలు కాబట్టి కొంచెం మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకున్న పెద్ద కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని బాగా మగ్గిపోనివ్వాలి. దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా మెత్తగా మగ్గిపోతాయి. నేనైతే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అది ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక కప్పు టమాటోస్ కూడా యాడ్ చేసుకుని టమాటోస్ మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టమాటోస్ అంతా మగ్గిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టేసిన తర్వాత మనం క్లీన్ చేసుకుని ఎండు చేపల ముక్కల్ని వేసేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ గ్రేవీలో మగ్గనిచ్చి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఒక 1/2 కప్పు వేయండి. మనం ఆల్రెడీ టమాటోస్ వేసాం కాబట్టి మనం మూత పెట్టగానే టమాటోస్లో నుంచి వాటర్ వస్తాయి. ప్లస్ మనం అది వేడి నీళ్ళలో క్లీన్ చేసాం కాబట్టి మనకి ఎక్కువ వాటర్ ఏం అవసరం ఉండదు. ఒక 1/2 కప్పు వాటరు ఈ టమాటోస్లోనే చక్కగా మగ్గిపోతుంది. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనిస్తే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నూనె పైకి తేలింది, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆపేసుకుంటే అయిపోతుంది, రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్.